శ్రీ పద్మావతి గోదా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి టెంపుల్లో పుష్పాభిషేకం అయితే జరిగిందండి. లక్ష మల్లె పువ్వులతో పుష్పాభిషేకం చేద్దామని గుడి వాళ్ళు సంకల్పించుకున్నారనమాట. ఇంకా దానిలో భాగంగా ఏంటి అని అంటే ఇంకా రకరకాల పువ్వులతో కూడా అభిషేకం చేద్దాము, మల్లెపూలే కాకుండా అని చెప్పి రిమైనింగ్ పూలు కూడా తీసుకొచ్చారు. ఇంకా తులసిమాల కూడా చాలా బస్తాలే వచ్చిందండి. స్వామివారికి తులసిమాల అంటే చాలా ఇష్టం కదా. ఇంకా పువ్వుల విషయానికొస్తే చామంతి పువ్వులులో రకాలన్నమాట. పింక్ చామంతి, వైట్ చామంతి, లైట్ ఎల్లో ఇవన్నీ రకాలు తీసుకొచ్చారు. దాంతోపాటు మరువం, తామర పువ్వులు, దాంతోపాటు ఇంకా ఏమిటి అంటే మనకి ఇవి ఉంటాయి కదండీ! కనకంబరాలు, దాంతోపాటు సన్నజాజులు. ఈ కనకంబరాలు, సన్నజాజులు ఏంటి అనంటే కొంతమంది ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చారనమాట. అవి తక్కువైనయి, అవి కూడా ఉంటే బావుండు అని జస్ట్ నేను అప్పుడే అనుకుంటున్నాను. ఈ లోపులు అవి వచ్చినాయి అనమాట. ఇంకా నేను కింద కూర్చొని పూలన్నీ అందిస్తూ ఉన్నాననమాట. ఇంకా లోపల వేసేవాళ్ళు అలాగా ప్లేట్‌లో వేసి అటు ఇస్తున్నారనమాట పంతులన్నయ్యకి. ఇంకా అటు తాతగారు, పంతులన్నయ్య ఇద్దరు అనమాట స్వామివారికి పూలతో అభిషేకం చేస్తున్నారు. ఇంకా దాంతో పాటు మరువం కూడా తెచ్చారండి. మరువం ఇంకా రకరకాల పువ్వులతో అయితే స్వామివారికి అయితే అభిషేకం చేశారు. అయితే ఈ లక్ష మల్లె పూలతో స్వామివారికి పుష్పాభిషేకం అనేది కన్నుల పండుగగా జరిగిందండి. భక్తులందరూ చాలా ఆనందించారు. గులాబీలు కూడా నాటు గులాబీలు, హైబ్రిడ్ గులాబీలు కూడా తీసుకొచ్చారనమాట. చాలా అంటే చాలా బాగా చేశారు. అయితే గుడి పూజారన్నయ్య చాలా ఓపికతో చేస్తారండి. స్వామివారికి పుష్పాభిషేకం అనే కాదు, స్వామివారి అలంకరణలో అసల చాలా బావుంటాయన్నమాట. చాలామంది చాలా ఆనందిస్తారు. స్వామివారిని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారనమాట. తన ఓపిక చాలా ఇదండి. అంత ఓపికగా చేస్తారనమాట ఆ అన్నయ్య. ఆ అన్నయ్య చేసే సేవ స్వామివారికి చాలా ఎక్కువ చేస్తారనమాట. చాలా బాగా గూడా చేస్తారు. అసలా చాలా అంటే చాలా బావుంటుందనమాట. ఆ అన్నయ్య కష్టానికి నిజంగా చాలా హ్యాట్స్ ఆఫ్ అండి. ఇంకా స్వామివారికి చూసారా పువ్వులు, ఫస్ట్ ఏమో మల్లెపూలు పెట్టారు. దాని తర్వాతేమో గులాబీలు, గులాబీల తర్వాత ఏంటి అనంటే మనకి చామంతి పూల్లో అన్ని రకాలు, దాంతోపాటు తామర పువ్వులు, తామర పువ్వుల తర్వాతేమో లిల్లీ పూలు గూడా ఉన్నాయండి, మర్చిపోయాను. దాంతోపాటు ఇంకా తర్వాత లాస్ట్‌లో మరువం ఏశారనమాట. తామర పువ్వులు చూసారా పెడుతున్నారు కదా! తామర పువ్వులన్నీ విడదీసామనమాట కాడలు తీసేసి. సో, అలా పెట్టారనమాట. చూసారా పువ్వుల అలంకరణ ఎలా ఉంది స్వామివారికి? పుష్పాభిషేకం చాలా బాగుందా? మీరందరూ గూడా ఈ లాంగ్ లెంత్ వీడియో చూస్తే ఏమేం పుష్పాలేశారు ఏంటి అని చెప్పి మీకు క్లియర్‌గా కనిపిస్తుంది అని చెప్పి ఈ లాంగ్ లెంత్ వీడియో అయితే పెడుతున్నాననమాట. ఇంకా చూడండి స్వామివారికి ఏవే పూలేశారు ఏంటి అని చెప్పి లాస్ట్‌లో నేను క్లియర్‌గా చెప్పాను. హోప్ యూ లైక్ దిస్ వీడియో అండి. ఓం నమో వెంకటేశాయ.